చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని, విశాఖలో వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి విద్యార్థులకు గంజాయి విక్రయిస్తూ దొరికిపోయాడని, అలాంటి కొండారెడ్డిని ఎందుకు జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయలేదని రవినాయుడు ప్రశ్నించారు. తాడేపల్లిలో యువజన విభాగం నాయకులు తల్లిదండ్రులతో ఎందుకు సమావేశం పెట్టావు జగన్ అంటూ రవినాయుడు ప్రశ్నించారు. జగన్ కొంతమంది వైసీపీ నాయకులు ప్రోద్బలంతోనే రాష్ట్రంలో గంజాయి ముఠాలు రెచ్చిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతుంటే జగన్ గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తున్నాడని రవినాయుడు ఆరోపించారు. సంబంధించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు. దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన పోయి ఇంతవరకు సస్పెన్షన్ లేదు. ఈ రోజు విద్యార్థి సంఘాల మీటింగ్ అంట. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రోజు ఏ పార్టీ అయినా చిన్న ఆరోపణ వస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తా ఉంది. ఒక చిన్న ఇష్యూ వస్తే కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, అమర్నాథ్కి ముఖ్య అనుచరుడు. అతను డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోతే సస్పెండ్ చేయకుండా ఈ రోజు విద్యార్థి సంఘ, యువజన సంఘ మీటింగ్ అని ఏ విధంగా మీటింగ్ ఏర్పాటు చేస్తావు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏ విధంగా ఈ రోజు ఆ మీటింగ్ ఏర్పాటు చేసావు? మరి నువ్వు ఆ మీటింగ్ పెట్టినప్పుడు మొచ్చు తునకైనా ఒక్క మాటైనా గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, అలాంటి వాళ్ళని నేను ఉపేక్షించను, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి మనం సహకరించాలని చెప్పి మాట్లాడతాడేమో అని ఆలోచించాం మేము కూడా. బహుశా ఆయన ఏమన్నా విద్యార్థి సంఘాలు వాళ్ళ నాయకులతో మీటింగ్ అంటే ఈ గంజాయి, డ్రగ్స్ ఎవరైతే కొండారెడ్డి ఉన్నాడో ఆ కొండారెడ్డిని గురించి అలాంటి అలవాట్లు కానీ ఎవరన్నా ఉంటే